హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ది ఫుల్ వీడియో అయితే చేశానండి. ఫుల్ వీడియో అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము తిరుత్తణిలో ఉన్నామండి. ఆడుకుర్తిక పండుగ సందర్భంగా తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అనేసి వచ్చామండి. చూడండి, ఇది ఎంట్రన్స్లో ఇట్లా కొబ్బరికాయలు అవన్నీ పెట్టారు, పూజ సామాన్లన్నీ. తర్వాత ముందరే ఫస్ట్ స్టార్టింగ్లో కోనేరు వస్తుందండి. ఫస్ట్ కోనేరులో ఇక్కడ వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి అనేసి బయలుదేరాము. ఇక్కడ చాలామంది కావెళ్ళు ఎత్తుతున్నారండి. ఆడుకుర్తిక పండుగ సందర్భంగా చాలామంది కావెళ్ళు ఎత్తుతారు. ఇంటి దగ్గర నుంచి అయినా సరే తీసుకొని వెళ్ళచ్చు, లేదా అక్కడే టెంపుల్ దగ్గరే తీసుకొని వెళ్ళొచ్చండి. కావిళ్ళు దాదాపు 200 అలా పడుతుంది అంతే అమౌంట్. అలా తీసుకొని కూడా కొండకి వెళ్ళచ్చు, సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుబడి చెల్లించవచ్చు. ఇది రాజగోపురం కొత్తగా కడుతున్నారండి, కన్స్ట్రక్షన్స్. ఆడుకుర్తిక పండుగ సందర్భంగా ఫుల్ రష్ ఉన్నారు. మాకైతే టైం దాదాపు 1.5 hours 2 hours అలా పట్టింది క్యూ లైన్లో. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నాము. చూడండి, టెంపుల్ మొత్తం ఎంత రష్ ఉన్నారో, ఫుల్గా ఉన్నారు జనాలు అయితే గన. ఇక్కడే తిరుత్తని స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి లడ్డూలు ప్రసాదం అన్నీ దొరుకుతాయండి. తీసుకుని అక్కడే కొంచెం ప్రసాదం తినేసి తర్వాత మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము. చూడండి, కావిళ్ళు అలా ఎత్తుకొని వెళ్తుంటారు. లొకేషన్ అయితే చాలా బాగుందండి. చూడండి, టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో. కొత్తగా కడుతున్నారు ఆ గోపురం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.